అవయవంగా చేసుకుని మీరు మాకు శిరస్సుగా, మాకు కాపరిగా, మాకు నడిపిస్తున్నందుకు మీకు వందనములు, స్తోత్రములు. ఈ దినం ప్రభా పలు స్థలాల నుంచి మీ ప్రజలైన వారు బేతనీకి రావడానికి మీరు వారికి మాకుని ఇచ్చిన ఆ అమూల్యమైన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, ఈ సమయంలో ఏలైన ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నావు ప్రభా. సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు మనోహరమన్నో ప్రభా. ఈ దినం మాకు మేలుకరంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి, సమాధానకరంగా చేయండి ప్రభా. మీరే మా మధ్యన ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నువ్వు సత్యవంతుడు, నీతిమంతుడు. భూమి ఆకాశం గతించినా కానీ నా మాటలు గతించమన్నావు కదా ప్రభా. నువ్వు ఇచ్చిన మాట చొప్పున ఈ దినం ఏలైన ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నావు కాబట్టి మీరు మాకు శిరసగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసునైన నన్ను మరుగుపరచండి, నీ మాటలు నా నోట్లో ఉంచి నీ చేతిరేళ్ళలో నన్ను కప్పండి ప్రభా. కేవలం నీ కృప కోరుకుంటూ మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం నెరవేర్చండి. కీర్తన గ్రంథం 79వ అధ్యాయము 9వ వచనాన్ని నెరవేర్చండి. అంత మాత్రమే కాదు ప్రభా, కీర్తన గ్రంథం 67వ అధ్యాయం మొదటి 2 వచనాలు నెరవేర్చమని ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రభా, సంఘానికి నీ ప్రజలైన మాకును ఏదైతే అవసరమో ఆ మాటలు విడుదల దయచండి. చంటి బిడ్డలు మీ స్వాధీనం ఉంచుకోండి. బలహీనైన నన్ను జ్ఞాపం చేసుకోండి, బలపరచండి ప్రభా. నా నోటికి తోడేయండి, పలకవలసింది బోధించమని. ఈ పరిచర్య అంతటికి నీకు మహిమ కలిగినట్లు, నీ నామానికి ఘనత కలిగినట్లు మీరే సహాయం చేయమని, కేవలం నేను మీ కృపచేత బలపరచమని నీ సహాయం కోరుకుంటూ మేమందరం కూడా ప్రభా యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీరు మాకు సహాయం చేయమని మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాను ప్రభా. ఇది నా పరిచర్యకు నీ నీతిని బట్టి బతికించండి, నీ కృప చేత బతికించండి, నీ వాక్యం చేత బ్రతికించండి. అన్ని విషయంలో సహాయం కోరుకుంటూ మమ్మల్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తమ్ముడు వినపడుతుందన్నా? సరే. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించును. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంతోమంది దైవ సేవకులు ఆ వాక్యాన్ని జ్ఞాపం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సువార్త ప్రకటించే విషయంలో కానీ సువార్త కూడికల్లో కూడా మనం ఎక్కువగా జ్ఞాపం చేసుకుంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు ప్రేమించాడు, లోకమును ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడండి? దేవుడు ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడంటే లోకమును ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? ఎలా ప్రేమించాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము
మొదటి అధ్యాయం ఇక్కడ ఒక మాట ఉంటుంది 6వ వచనంలో చదవండి. ఉమ్, ఉమ్, ఆ, చాలండి. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ప్రేమించాడు. అంటే జగత్ అంటే నా తల్లిదండ్రులు మనల్ని ప్రేమించకముందు, మన సహోదరులు, బంధువులు, ఇరుగు పొరుగువారు, మన స్నేహితులు, అసలు మనం ఈ లోకంలో లేనప్పుడే ప్రభు మనల్ని ప్రేమించాడు. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది 31వ అధ్యాయం 3వ వచనం, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. మొట్టమొదటిగా ప్రేమించింది ఎవరంటే దేవుడు. అయితే దేవుడు ప్రేమించి మన కొరకు ఏం చేశాడు ఆయన? ఈ దినం ఆ లేఖనాల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుని ప్రభుని మనం ఆరాధిద్దాం. దేవుడు ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడంటే లోకమును ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? జగత్ పునాది వేయబడక ముందే ప్రేమించాడు. ఎలా ప్రేమించాడండి? ఆయన ప్రేమలో శాశ్వతమైన ప్రేమ. దేవుడు ప్రేమించాడు. ప్రేమించి మన కొరకు ఏం చేశాడు ఆయన? ఏం చేశాడండి ఆయన? మనల్ని ప్రేమించాడు. మన కొరకు ఆయన ఏం చేశాడు చూడండి. మొట్టమొదటిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ వచనం. చాలండి. దేవుడు ప్రేమించాడు. మన కొరకు ఏం చేశాడంటే ప్రభు, అక్కడ ఒక మాట ఉంది ఏంటంటే చూడండి, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంటండి. ప్రేమించాడు ప్రభు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంటండి. రిక్తుడంటే అన్న ఏమీ లేనివాడు. అంటే ప్రేమ, ఆయన ప్రేమించాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. తను తానుగా రిక్తునిగా చేసుకుంటామంటే ఏంటి చెప్పండి? ఆయన అన్నీ కలిగినవాడు, ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, ధనవంతుడు, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని కలగజేసినవాడు, సమస్తాన్ని ధారాళంగా దయచేసేవాడు, అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడు. సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అటువంటి దేవుడు, ఆయన ప్రేమ చూడండి, మన కొరకు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. 6వ వచనం చదవండి. చాలండి. చూసారండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదండి. ఆయన ఏంటంటే మన కొరకు కలిగిన భాగ్యాన్ని విడిచిపెట్టాడు. మనం విడిచిపెడతామండి. ఫ్యాన్ ఆగిపోతే అక్కడ కూర్చోం. మందిరానికి రావడానికి ఏదన్నా అసౌకర్యం ఉంటే పరమ నుండి దేవుడు లోకానికి వచ్చాడు. లోకంలో ఎవరన్నా మంచివారు ఉన్నారంటే రోమా 3:23 ఏముందండి? ఏ భేదం లేదు. పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, నీతిమంతులు లేరు. మనం ఒకసారి ఆలోచించండి. మన మట్టుకు మనము మంచి వస్త్రాలు ధరించినప్పుడు ఎవరన్నా అపవిత్రుడు వచ్చి, ఎవరన్నా మలిన వస్త్రాలతో వచ్చి మన మధ్యన నిలబడ్డాడు అనుకోండి, మనకు ఎలాగుంటుంది ఆలోచించండి. కానీ దేవుని ప్రేమ తన్ను తానే రిక్తునిగా చేసుకుని విడిచిపెట్టకూడని భాగ్యము. అసలు విడిచిపెట్టకూడదు ఆ భాగ్యాన్ని.
కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. విడిచిపెట్టకూడదు అంటే ఏమీ లేనివాడుగా, రిక్తుడంటే అసలు ఏమీ లేనివాడికి ఈ లోకానికి వచ్చాడు. రెండోదిగా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. చాలండి. రెండోదిగా చూస్తే మొట్టమొదటిగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రెండోదిగా చూస్తే తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను తగ్గించుకోవడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదండి. ఒక విద్యావంతుడు ఉన్నాడు, లేకపోతే ఒక ఏదైనా మంచి ఉద్యోగస్తుడు ఉన్నాడు, లేకపోతే లోకంలో చెప్పుకుంటున్నారు కదా ఘనత కీర్తి ఇటువంటి స్థితిలో ఉన్నారు. ఆ వ్యక్తి తగ్గించుకోమంటే తగ్గించుకోడు. కానీ నీ ప్రభు నా ప్రభు మన కొరకు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మన కొరకు ఏం చేశాడండి? తన్ను తానే, ఎలాగండి? తన్ను తానే తగ్గించుకున్నాడంట. ఏ విషయంలో తగ్గించుకున్నాడు చూడండి, ఒక మాట ఉంటుంది. తను తాను ఎలా తగ్గించుకున్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఆయన ఎచ్చవలసి ఉన్నది. చూసారండి, బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటున్నారంటే ఆయన ఎచ్చవలసి ఉన్నది. యేసుప్రభు వారు బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఒక మాట చెప్తారైనా చక్కటి సాక్ష్యం చెప్పారు ప్రభు. బాప్తిస్మిచ్చి యోహాను, స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు లేడు. ఆ మాట ఉంటుంది చూడండి, ఆ భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో ఈయన చెప్తున్నాడు. ఆ మాట బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్తున్నాడంటే ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గను. అంటే తను తాను తగ్గించుకోవడం అంటే ఆయన హెచ్చింపవలసిన వాడు. ఆయన ఎక్కడ కూడా తగ్గకూడదు, ఆయన స్థాయి అటువంటిది. కానీ ఆయన ఏం చేశాడండి? తను తాను తగ్గించుకున్నాడు. ఇది మనలో కనబడదు. దేవుడు తగ్గించుకున్నాడు, మానవుడు ఏం చేస్తాడండి? బాప్తిస్మిచ్చి యోహానే తగ్గించుకున్నాడు. నా జీవితం ఎలాగుంది చెప్పాలి. ఆయన ఎచ్చవలసి ఉంది, మనం తగ్గవలసి ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన ఘనత కలిగిన వాడు. ఆయన ప్రభు అంటారు, నన్ను ఘనపరిచేవాడిని నేను. అంటే ఆయన ఘనత పొందడానికి అర్హుడు. అటువంటి ప్రభు ఏం చేశాడండి? తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రెండవదిగా తన్ను తాను తగ్గించుకున్నాడు. మూడవది చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. చదవక. చాలండి. మూడవదిగా చూస్తే ప్రభు ఏం చేశాడంటే తన్ను తాను ఏం చేశాడండి? ఆయన అప్పగించుకున్నాడు. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేనివాడుగా వచ్చాడు. రెండవదిగా తన్ను తాను తగ్గించుకున్నాడు. మూడోది తన్ను తాను అప్పగించుకున్నాడు. మనసు లేని మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకొరకు అప్పగించుకున్నాడు ఆయన చెప్పండి? మన పాపాల నిమిత్తమే తన్ను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం అంటే చెప్పాలి, ఎక్కడి నుంచి మనల్ని విమోచించాలని చదవండి. ఆ మాట అక్కడ ఉంటుంది. ప్రస్తుత దుష్టకాలంలో నుండి నిన్ను విమోచించాలని ప్రభు ఏం చేశాడండి? మన పాపాలను తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఎందుకు అప్పగించుకున్నాడైనా? విమోచించాలని.
అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. చాలండి. ఎందుకొరకు అప్పగించుకున్నాడంటే అక్కడ మాట ఉంటుంది, ఎందుకంటే పరిమళ వాసనగా ఉండడానికి. నువ్వు ఎలాగ ఉండాలి? చాలామంది పేర్లు పెట్టుకుంటారు, పరిమళ అని, లేకపోతే ఏ రకరకాల పేర్లు పెట్టుకుంటారు, రక్షణానందరావు అని, ఏ రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ ప్రభు తాను అప్పగించుకున్నది ఎందుకంటే పరిమళ వాసనగా ఉండడానికంటండి. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, తను తగ్గించుకున్నాడు. మూడోది అప్పగించుకున్నాడు. దేని కొరకంటే మన పాపాల నిమిత్తమే ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడంటే దుష్టకాలంలో నిన్ను విమోచించాలండి. పరిమళ వాసనగా ఉండడానికైనా తను అప్పగించుకున్నాడు. పాపం. అందుకే మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ ఆయన నా కొరకు నీ కొరకు అప్పగించుకున్నాడు. ఆయన 4వ చూడండి, ఒక మాట చదువుకుందాం. తీతుకు రాసిన తిమోతి మొదటి పత్రిక 5-6 వచనాలు చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు ఈయనందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకున్నాడు. 4వది ఏంటంటే సమర్పించుకున్నాడు. మీరు కూడా సమర్పించుకుంటూ అంటారు, మందిరంలో పనిచేయడానికి, సాపలు వేయడానికి, లేకపోతే మైకిలు పెట్టడానికి. కొంతమంది పండగ దినాలు, అదే క్రిస్మస్, అట్టుపళ్ళకి సమర్పించుకుంటారు. రకరకాల విషయాలుగా సమర్పించుకుంటూ వస్తారు. కుర్చీలు వేయడానికి, శుభ్రపరచడానికి, లేకపోతే కొంతమంది సేవకులకి ఏదన్నా పరిచర్య చేయడానికి సమర్పించుకుంటారు. కానీ ఈయన ఎందుకు సమర్పించుకున్నాడంటే చెప్పండి ఆ మాట. ఈయన అందరి కొరకును విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకున్నాడంట. సమర్పించుకున్నాడు. మొట్టమొదటిగా ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రెండోది తను తానే తగ్గించుకున్నాడు. మూడోది తను తానే. 4వది సమర్పించుకున్నాడు. దేని కొరకు సమర్పించుకున్నాడండి? దేవునికి నరులకి మధ్య వ్యక్తి ఆయన ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అన్నాడు. ఈయనందరి విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకున్నాడు. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. చాలండి. ఎందుకు వచ్చాడండి ప్రభు? ఎందుకు సమర్పించుకున్నాడు? అనేకులకి విమోచన క్రయధనము, అనేకులకి విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఆయన క్రయధనం ఏంటి? క్రయధనం యేసుక్రీస్తు యొక్క ప్రాణం. ఏంటండి క్రయధనం? ఏంటి? ఆయన ప్రాణం. ఎందుకని చెప్పండి? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. చాలండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏ భేదం లేదు. అందరూ ఇక్కడ కూర్చున్నవారు ఎవరైనా సరే, నిలబడ్డా నేను కానీ, మనందరం కూడా భేదం లేదు. ఇది దేని విషయంలో అంటే పాపం విషయంలో, దేని విషయంలో అంటే మరణం విషయంలో. ఆయన క్రయధనంగా మన కొరకు ఏం చేశాడండి? సమర్పించుకున్నాడు.
రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి. అక్కడ కూడా అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మీ శరీరాల్ని సజీవయంగా ప్రభు సమర్పించుకున్నాడు. ఎవరి కొరకు? మన కొరకు. మన కొరకండి. ఆయన క్రయధనం, ఆయన ప్రాణం. ఆ క్రయధనం విషయమే ప్రభు అవమానపరచబడ్డాడు. ముఖం మీద ఉమ్మేశారు, చెంపదెబ్బలు కొట్టారు, అవమానపరిచారు, నిందించారు, దూషించారు, చెంపలు పెరిగేశారు, ముళ్ళు అల్లి ముళ్ళ కిరీటం ధరింపజేశారు, ఎంతో హేళన చేశారు. ఆ ప్రభు సమర్పించుకున్నాడు. దేని కొరకండి? అవమానం పొందడానికి సమర్పించుకున్నాడు. చెంప మీద కొడుతుంటే సమర్పించుకున్నాడు. మనం ఏదో వస్తువులు ఇవ్వడం కాదండి సమర్పణ అంటే. ఆయన ప్రాణమే మన కొరకు సమర్పించుకున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు. అందుకే ఆయన రిక్తునిగా చేసుకున్నాడంట. రెండోదిగా ఏం చేశాడండి? తగ్గించుకున్నాడు. మూడోదిగా అప్పగించుకున్నాడు. నాలుగోదిగా సమర్పించుకున్నాడు. ఐదోది చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చాలండి. తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. సమర్పించుకున్నాడు, ఇంకా అర్పించుకున్నాడు. ఇంకేమిస్తాడు ప్రభు చెప్పండి? తల్లిని అడిగితే అంటది పిల్లవాడిని పెద్ద అయిన తర్వాత, నీ కొరకు మమ్మల్ని మేమే, చాలామంది వాళ్ళు త్యాగాలు చేస్తుంటారు, నీ కొరకు మేము ఏమివ్వగలం? వాళ్ళ సమయాన్ని ఇచ్చారు, వారి ధనాన్ని ఇచ్చారు, వారి ఆరోగ్యాన్ని ఇచ్చారు, వారి సమస్తాన్ని ఇచ్చేశారు. పెళ్ళి అయిన తర్వాత కుమారుడు కుమార్తెలు ఏం చేస్తారండి? పట్టించుకోరు. అప్పుడు బాధ కలుగుద్ది. ఈ దినాల్లో మనం కూడా పరలోకమందు ఉన్న తండ్రికి మనం పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా, ప్రేమ లేకుండా, ఏదో వస్తున్నాను వెళ్తున్నాను ఆరాధన చేస్తున్నానంటే సరిపోదండి. ఒకసారి ఆలోచించండి. తన్ను తానే రిక్తునిగా, ఏమీ లేనివాడిగా చేసేసుకున్నాడు ఆయన. తగ్గించుకున్నాడు ఆయన, అప్పగించుకున్నాడు ఆయన. ఏం చేశాడండి ఆయన? సమర్పించుకున్నాడు. ఐదోది అర్పించుకున్నాడు. ఎందుకొరకు అర్పించుకున్నాడు? అక్కడ ఉంటుంది చూడండి ఆ మాట, తన సొత్తుగా చేసుకున్నట్టుకు. నువ్వెవరి సొత్తు ఇప్పుడు? అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆ మాట అంటారు, మీరు విలువ పెట్టి కొనబడి, మీరు మీ సొత్తు కాదు. దేవుడు తన్ను తానే ఎందుకు అర్పించుకున్నాడంటే, నిన్ను నన్ను కూడా సొత్తుగా చేసుకోవడానికి, కొనుక్కోవడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, ఒక మాట ఉంటుంది, 9వ అధ్యాయం 26వ వచనం. 9:26. అట్లైన ఎడల చాలండి. ఎందుకు అర్పించుకున్నాడు ప్రభు? చెప్పాలి. పాపానికి నివారణ చేయడానికి. అక్కడ ఆ మాట ఉంది చూడండి, తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. బలి అయిపోయాడు ప్రభు మన కొరకు. దేని కొరకంటే? పాప నివారణ చేయడానికి అర్పించుకున్నాడు ప్రభు. అర్పణ, తన్ను తానే బలిగా అర్పించుకున్నట్టు వల్ల పాప నివారణ చేయటానికి ప్రభు అర్పించుకున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది చూడండి, 5వ అధ్యాయము 2వ వచనం.
ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి. దేనికండి? బలి అయిపోయాడు ప్రభు నీ కొరకు నా కొరకు. మన పాప నివారణ కొరకు ప్రభు అర్పణగా ఎందుకు అర్పించుకున్నాడంటే, ఎందుకు అర్పించుకున్నాడు? పాప నివారణ చేయడానికి మన కొరకు బలి అయిపోయాడు ప్రభు. లోకంలో ఏదన్నా ఒక దృశ్యం చూసినప్పుడు, అయ్యో ఆ వ్యక్తి ఏం అన్యాయం చేయలేదండి, బలి అయిపోయాడు అని చెప్పుకుంటావే. నిన్ను సృష్టించిన నీ దేవుడు, నిన్ను ప్రేమించిన నీ దేవుడు నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడు. పిలాతు అంటాడు, ఈయనలో నాకు ఏ దోషము, ఆయన మీద నేరాలు మోపాలనుకున్నారు, ఒక్కటి కూడా ఆయనకి విరోధంగా సరిపోలా. కానీ ప్రభు మన పాప నివారణ కొరకు ప్రభు ఏం చేయబడ్డాడండి? బలి అయిపోయాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు ఒక మాట, కొరింథీయులకు రాసిన చూడండి, ఇక్కడ 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చివరన ఉంటుంది ఆ మాట. కింద మాట చదవండి. క్రీస్తును మన పస్కా పశువు వధింపబడ్డాడంట. ప్రభు బలి అయిపోయాడు, వధింపబడ్డాడు ఆయన. పస్కా పశువు, పస్కాలో ఏం చేస్తారంటే గొర్రెలు వధిస్తారు. కానీ నీ కొరకు నా కొరకు ప్రభు ఏం చేశాడు? బలి అయిపోయాడు ఆయన. పస్కా పశువు అంటాను. 6వదికి వచ్చి చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం. ఎంతక్క క్షమించండి, ఎంతది? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము, ఇక్కడ ఒక మాట ఉంటుంది, 3వ వచనం, క్షమించండి 3. చాలండి. ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు సజీవుడు. ఎలా కనపరుచుకున్నాడండి? సజీవునిగా, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను తానే తగ్గించుకున్నాడు, తన్ను తానే అప్పగించుకున్నాడు, తన్ను తానే సమర్పించుకున్నాడు, తన్ను తానే అర్పించుకున్నాడు, తన్ను తానే చెప్పాలి సజీవునిగా కనపరుచుకున్నాడు. అంటే లేఖనముల ప్రకారం మన పాపాల కొరకు ఆయన శిలువపై మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిలోంచి 3వ దినాన్ని లేచి తన్ను తానే సజీవునిగా కనపరుచుకున్నాడు. సజీవుడు. అందుకే ఒక దినాన్ని యోబు గారు ఒక మాట అంటారు, యోబు గ్రంథంలో చూడండి, నా విమోచకుడు సజీవుడును నేను ఎరుగుదును అన్నాడని. మరి నీ విమోచకుడు సజీవుడని నువ్వు ఎరుగున్నావా? నువ్వు ఎరుగుంటే ఈ దినాన్ని ప్రభుని యథార్థంగా ఆరాధిస్తావు, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తావు. ఆయన మన కొరకు ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు, అప్పగించుకున్నాడు, సమర్పించుకున్నాడు, అర్పించుకున్నాడు. 6వదిగా చూస్తే ఏం చేశాడని ప్రభు సజీవునిగా కనబరుచుకున్నాడు. అందుకే అపోస్తల కార్యంలో చూడండి, అక్కడ అపోస్తలు ఏమంటారంటే 2వ అధ్యాయము 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపును, దీనికి మేమందరము సాక్షులము. మరో మాట ఉంటుంది చూడండి, అపోస్తల కార్యం 3వ అధ్యాయం 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపిది, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపు, అందుకు మేము సాక్షులము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, చాలండి. ప్రకటన గ్రంథంలో కూడా నేను మొదటివాడును, ఆయన మొదటివాడు ఆయన ఉన్నాడు, రెండవదిగా కడపటివాడు,
జీవించేవాడు, మృతుడిని అయితే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినే ఉన్నాడు. సజీవుడిగా తను తానే ప్రభు ఏం చేశాడండి? కనుపరుచుకున్నాడు. మనం అనుకుంటాం ప్రభు లేడనుకుంటాం, కానీ ప్రభు మన మధ్యన ఉన్నాడైనా, సజీవుడైన. ఒక దినాన్ని ఎలాగొచ్చాడు? లోక పాపను మోసుకుని గొర్రెపిల్లగా వచ్చాడు ఆయన. మన కొరకు వ్యక్తునిగా చేసుకున్నాడు, మన కొరకు తగ్గించుకున్నాడు, అప్పగించుకున్నాడు, మన కొరకు సమర్పించుకున్నాడు, అర్పించుకున్నాడు, తను తానే సజీవుని చేసుకున్నాడు. అన్నాడు యోబు గారు చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు. నువ్వు చెప్పగలవా మాట? చెప్పండి, చెప్పగలమా మనం? ఆయన మొదటివాడు, కడపటివాడు. మొదట ఉన్నాడు ఆయన. ఈ భూమి ఆకాశాలు గతించినా కానీ ఆయన అనువాడును, ఉన్నవాడును. మరి ఈ సమయంలో ప్రభు మన కొరకు చేసింది మనం జ్ఞాపం చేసుకుని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఆ ప్రేమ మనం చెప్పలేమండి. మన వివాహం చేసుకున్న భార్య ప్రేమ కన్నా, మన గర్భఫలం ప్రేమ కన్నా, మన స్నేహితుల ప్రేమ కన్నా, మన బంధువుల ప్రేమ కన్నా, ఈ ప్రేమలు ఏంటంటే ఆగిపోతాయి, అవి శాశ్వతంగా ఉండవు. ఆ ప్రేమకు హద్దు ఉంది. ఆ ప్రేమ ఏంటంటే అన్నీ కలిగి ఉంటే ప్రేమిస్తుంది, అనుకూలంగా ఉంటే ప్రేమిస్తుంది, ప్రతికూలంగా ఉండి కూడా నేను ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ప్రేమించలేము. కానీ ప్రభు మనలో ఎటువంటి ప్రేమ చూపించాడంటే ఆయన అక్కడ యోహాను సువార్త 3:16 ఏముంటుందంటే, నశించిపోయేవారిని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడండి? నశించిపోయేవాడిని ప్రేమించాడు, చెడిపోయిన వాళ్ళని ప్రేమించాడు, పాపుల్ని ప్రేమించాడు. మనుషుల ప్రేమకి దేవుని ప్రేమకి ఇంత భేదం ఉంది. మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు ఏం చేశాడో దేవుని వాక్యం ద్వారా కొన్ని విషయాలు విన్నాం. మరి ఆ ప్రేమను బట్టి ప్రభుని ఏం చేయాలంటే యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. మరి పాట పాడుచుండగా సండే స్కూల్ పిల్లలు నెమ్మదిగా వెళ్ళండి కిందకి. మొట్టమొదటిగా సండే స్కూల్ ఎవరైతే చూస్తారో వాళ్ళు మొట్టమొదటిగా ఆరాధించి కిందకి వెళ్ళండి. తర్వాత సిస్టర్స్లో ఒకడు, బ్రదర్స్లో ఒకడు, ఎవరికి మట్టికి వాళ్ళు మరి విన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆరాధించండి. ప్రభు మనకి ఏమైతే ఈరోజు వర్తమానం ఇచ్చారో, ప్రభు మనతో ఏమైతే మాట్లాడారో అది జ్ఞాపం చేసుకుని ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. మరి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాదు.